హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మీకు ఈరోజు మన వర్షాకాలంలో ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి, మనం ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలి అనే దాని గురించి చెప్తాను. కామన్గా ఏంటంటే వర్షాకాలంలో మనకు జ్వరాలు కానీ లేకుంటే దగ్గు, జలుబు అనేది కామన్గా ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు. దీనికి మనం దూరంగా ఉండాలంటే ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహారం అనేది మనం ఇంట్లో కానీ లేకుంటే మనం తీసుకున్నటువంటి ఆహారం కానీ ఎక్కువ హైజీన్ అనేది చూసుకోవాలి. అలాగే మనం ఉదయం లేస్తూనే కొంచెం గోరువెచ్చని నీళ్ళు, అలాగే పడుకునేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం అనేది ఈ కాలంలో చాలా మంచిది. అలాగే మనకు ఉదయం పూట మామూలుగా టీ కాఫీ కంటే కూడా ఏమైనా అల్లం టీ కానీ లేకుంటే పసుపు టీ కానీ లేకుంటే పుదీనా టీ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. అలాగే జ్వరాలు ఇలాంటివి అనేది మరి దగ్గరికి రాకుండా మనం దూరం చేయవచ్చు. అలాగే మనకు మధ్యాహ్నం పూట అంటే 10-11 ఆ టైంలో డైలీ ఒక ఫ్రూట్ ఉండేట్టుగా తీసుకోవాలి. అంటే మీకు ఏదైతే అవైలబిలిటీ ఉంటాయో ఆ ఫ్రూట్స్ యాపిల్ కానీ, కివీ కానీ, డ్రాగన్ కానీ లేకుంటే బనానా కానీ ఇలాంటివి అనేది తీసుకోవాలి. అలాగే సాయంత్రం పూట మీరు జ్యూసెస్ ఏమైనా సూప్స్ అనేది తీసుకోవచ్చు. సూప్స్ అంటే మనకు టమాటో సూప్స్ కానీ లేకుంటే మిక్స్డ్ వెజిటబుల్ సూప్స్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే వీలైనంత వరకు కొంచెం గోరువెచ్చని లిక్విడ్స్ అలాగే మంచి శుభ్రమైనటువంటి ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఈ కాలంలో మనము అనారోగ్య సమస్యల నుంచి కొంచెం దూరంగా ఉండవచ్చు. థ్యాంక్ యూ.